కువైట్ అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 50కి చేరింది. అందులో 40 మంది భారతీయులు ఉన్నారు. ఇంతకీ ప్రమాదం ఎలా జరిగింది? దీనికి బాధ్యులెవరు? పొట్టకూటి కోసం ఎడారి దేశానికి వెళ్లిన వాళ్ల బతుకులు బుగ్గిపాలయ్యాయి. ఇరుకు గదులు, అరకొర సౌకర్యాలతో కాలం వెళ్లదీస్తున్న వాళ్లను అగ్ని ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. దక్షిణ కువైట్లోని మంగఫ్ నగరంలో జరిగిన అగ్ని ప్రమాదానికి మానవ తప్పిదమే కారణమని స్పష్టమవుతోంది. ప్రమాదం జరిగిన భవనాన్ని కువైట్లోని అతిపెద్ద కన్స్ట్రక్షన్ గ్రూప్ అయిన ఎన్బిటిసి నిర్మించింది. ఈ సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న కేజీ అబ్రహాం భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త. 7 అంతస్తుల క్యాంప్ 4 భవనాన్ని 195 మందికి అద్దెకిచ్చింది ఎన్బిటిసి. భవనంలో కార్మికులతో పాటు ఎన్బిటిసి సూపర్ మార్కెట్లో పనిచేసే వాళ్లు నివసిస్తున్నారు. వీళ్లలో అధిక శాతం భారతీయులే. వీరంతా అరకొర వసతులతో సర్దుకుపోతున్నారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 6 గంటల ప్రాంతంలో వంటగదిలో మంటలు చెలరేగాయి. అక్కడ పెద్ద సంఖ్యలో గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి. దీంతో మంటలు ఉధృతమయ్యాయి. తర్వాత భవనమంతా వ్యాపించాయి. అసలే కార్మికులతో కిక్కిరిసిపోయి ఉంది ఆ భవనం. దీంతో ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి నానా తంటాలు పడ్డారు అందులో నివసిస్తున్న వాళ్ళు. ఈ క్రమంలో దట్టమైన పొగను పీల్చడం వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. బాధితుల్లో 30 మందికి పైగా భారతీయులు అల్ అదాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కువైట్లోని భారత రాయబారి ఆదర్శ్ స్వైకా ఆసుపత్రికి వెళ్లి బాధితుల్ని పరామర్శించారు. పూర్తి సహకారం అందుతుందని భరోసా ఇచ్చారు. కాగా చికిత్స పొందుతున్న వాళ్ళందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యాధికారులు తెలిపారు. అలాగే ముబాకర్ అల్ కబీర్ ఆసుపత్రికి కూడా వెళ్లారు భారత రాయబారి ఆదర్శ్ స్వైకా. అక్కడ 11 మంది కార్మికులు చికిత్స పొందుతున్నారు. అయితే 10 మంది చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు. ఒక కార్మికుడికి చికిత్స కొనసాగుతోంది. అతనితో కూడా ఆదర్శ్ స్వైకా మాట్లాడారు. ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధాని నివాసంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ప్రమాదం ఎలా జరిగింది, బాధితులు ఎంతమంది వంటి వివరాలను తెలుసుకున్నారు. బాధితులకు అందుతున్న సహాయ చర్యలపై ఆరా తీశారు ప్రధాని. మన వాళ్లకు అన్ని విధాలా సహాయం అందించాలని ఆదేశించారు మోడీ. బాధితులకు అందుతున్న సాయాన్ని పర్యవేక్షించేందుకు విదేశాంగ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ కువైట్కు వెళ్లనున్నారు. అగ్ని ప్రమాద మృతుల కుటుంబాలకు విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ సంతాపం తెలిపారు. మృతదేహాలను సాధ్యమైనంత త్వరగా భారత్కు తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. కువైట్లో పనిచేస్తున్న వలస కార్మికుల్లో భారతీయులే అధికం. ముఖ్యంగా దక్షిణాదికి చెందిన వాళ్లు పనుల కోసం కువైట్కు వెళుతున్నారు. మృతుల్లో 11 మంది కేరళకు చెందిన వాళ్లని నిర్ధారణైంది. అందులో ఉమరుద్దీన్ సమీర్, స్టీఫెన్ అబ్రహాం సాబు, కెలు పొన్నామలై, రంజిత్లను గుర్తించినట్లు తెలుస్తోంది. అలాగే మృతుల్లో కొందరు తమిళనాడుతో పాటు ఈశాన్య రాష్ట్రాలకు చెందిన వాళ్లు ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలాన్ని కువైట్ మంత్రి షేక్ ఫహద్ అల్ యూసఫ్ అల్ సబా పరిశీలించారు. కంపెనీ అత్యాశకు అమాయకుల ప్రాణాలు పోయాయన్నారు. అగ్ని ప్రమాదం జరిగిన భవన యజమానిని వెంటనే అరెస్ట్ చేయాల్సిందిగా పోలీసుల్ని ఆదేశించారు. భవన నిర్మాణంలో ఉల్లంఘనలు జరిగినట్లయితే వెంటనే వాటిని తొలగించాల్సిందిగా స్పష్టం చేశారు. భవనాల్లో పరిమితికి మించి కార్మికులు ఉంచడంపై తాము తరచూ అభ్యంతరం చెబుతూనే ఉన్నామంటున్నారు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న అధికారులు. కానీ తమ సూచనల్ని కాంట్రాక్టర్లు పాటించడం లేదని చెబుతున్నారు.